ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ టు హనుమంతు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గురుగారు. వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ అలాట్. చాలా ఆనందంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ గురుగారు. సూపర్. ఫస్ట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది, అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది, అది ఏమి గుండెరా అని. సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్, అది నిజంగా ఫీల్ అయ్యాం. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది, స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తాం కానీ బట్ వెయిట్. సో నిజంగా హార్ట్ ఫెల్ట్. చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు. రెండోది, మీ సినిమా రిలీజ్ ఉండగా కూడా మా సినిమా కోసం, అంటే నేను మీకేమి కాను, ప్రశాంత్ మీకు తెలీదు, మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు, బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త లేదో ట్రై చేశారు, కుర్రాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మీరు చేసింది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగాడు వస్తుంటే మంచి రెస్పాన్స్, మోత మోగిపోతుంది అసలు. భలే ఉంది. వెరీ హ్యాపీ. మీరు ఒక మెట్టు మమ్మల్ని ఎక్కిచ్చారు, దానికి థ్యాంక్స్ లాట్. ఫస్ట్ ఇప్పుడు ఈగిల్, అదే సంక్రాంతికి హనుమాన్, ఫిబ్రవరి 9th ఈగిల్. అది కూడా మా సినిమా నేను భావిస్తున్నాను, ఎందుకంటే చాలా అభినాభావ సంబంధం ఈగిల్తో నాకు. ఫస్ట్ డైరెక్టర్తో మళ్ళీ ఇంకోటి చేస్తున్నావు, హీరో గారితో, ఆ విషయం తర్వాత వస్తాలే, డైరెక్టర్తో, ప్రొడక్షన్ కంపెనీతో, ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా. నా డౌట్ ఏంటంటే, రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఓ 4 పాటలు, విపరీతమైన కామెడీ, ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్. బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ 2-3 ఫిలిమ్స్కి ఒకసారి బ్రేక్ చేసి ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము, ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్లా, ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను. ఇది కమర్షియల్ కనిపిస్తుంది, బట్ నేను అంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్. ధమాకా అలా కాదు, ఇది పక్కా కమర్షియల్, మాస్ అన్నీ ఉన్నాయి. బట్ రెగ్యులర్గా ఏంటంటే డువెట్లు, ఈ మనలో ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, బట్ నాట్ లైక్ మాస్ నంబర్స్. లైక్ ఇప్పుడు ధమాకా అన్నావు చూడు, ధమాకాలా ఉండకపోయినా మిగతా అంతా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో చాలామందికి, ఆ ఫీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను. అందరూ అవి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవ్రీ 2-3 ఫిల్మ్స్కి ఒకసారి బ్రేక్ చేసి చేస్తారు? నేను అది ఇప్పుడే కాదు, ఇంక చేస్తూనే ఉంటాను, నా ప్రయత్నం చేస్తుంటాను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తేజ, ఈ సినిమా మరి అలా ఉండదులే, మరి ఎంత ఇదిగా ఉండదు నేను అనుకుంటున్నాను. దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా గెటప్ అంటే చాలా నచ్చింది. ఆ సినిమాలో గెటప్ నాకు బాగా, అది నేను ఫస్ట్ మాట్లాడేది అదే. నన్ను చూసుకోవటం అనేది, నచ్చటం అనేది చాలా తక్కువ. ఫస్ట్ టైం ఎవరినో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. మీరు అన్నారు నాతో, అది ఉంది దీంట్లో. మీరు ఏ సినిమాకి మేక్ ఓవర్ అనేది అసలు చేయరు అంటే నా ఉద్దేశం, ఇంత మేక్ ఓవర్ ఉండదు ఎప్పుడు ఏ సినిమాకి. అంటే కమర్షియల్ సినిమాలు కాళ్ళకి పెద్ద మేక్ ఓవర్లు ఏమి ఉండవు కదా, కొంచెం హట్కే ఉంటానే కదా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేస్తావు సేమ్ యాజ్ హనుమాన్ గెటప్ ఉండదు, హనుమంత్ గెటప్ ఉండదుగా, వేరే మారుతాయిగా, ట్రై చేస్తావుగా డెఫినెట్గా. అంటే నేను చేసే ప్రతి సినిమా కాన్షియస్గా ఎలాగోలో ఒక మేక్ ఓవర్ చేద్దామని అనుకుంటా. కానీ మీరు 3 సినిమాలు రన్నింగ్లో ఉండగా కూడా, ప్రతి సంవత్సరం 3 సినిమాలు పెడతారు ఒకదానికి ఒకటి, రన్నింగ్లో ఉండగా కూడా ఈ సినిమాకి టైం తీసుకుని మేక్ ఓవర్ చేశారు. ఎందుకు, వాట్ ఈస్ దట్ మిమ్మల్ని ఎక్సైట్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి మేక్ ఓవర్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్ ఒకటి, నో డౌట్. దాంట్లో ఒక 2-3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎపిసోడ్స్ అంటే మళ్ళీ అది ఐటమ్స్ అనుకుంటారేమో, కాదు, కథలోకి సంబంధించి 3-4 ఎపిసోడ్లు ఉన్నాయి. అవి నన్ను బాగా కరెక్ట్ తెలుగు పదంలో ఆకట్టుకున్నాయి, విపరీతంగా నచ్చింది. కార్తీక్ తన డిజైనింగ్, ఆ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ డిజైనింగ్ నాకు ఏవైతే చెప్పాడో, ఇది మామూలుగా చాలా క్లీషే లైన్ అయినా సరే ఇది నిజం. అదేంటంటే, తను చెప్పిన దానికంటే బాగా వచ్చింది, డెఫినెట్గా బాగా, బెటర్ డెలివర్ చేసాడు, విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, టు వెరీ ఆనెస్ట్. ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లైక్ సౌండ్, సిజీ, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. సో సౌండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్, విజృంభణము, విస్ఫోటనము, అది వస్తుంటే ఒక చిన్న గూస్ బంప్స్ మూమెంట్ ఉంది. అది ఇంకా రిలీజ్ చేయలేదు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తప్పకుండా వెంటనే రిలీజ్ చేసేస్తే ఎంటర్టైన్ అవుతాం. సో ఆయన డైరెక్టర్ విషయం వచ్చింది కాబట్టి మీకు, నాకు తెలుసు పర్సనల్గా, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి అడుగుతున్నా. ఈ డైరెక్టర్తో మీకు 4 సినిమాల రిలేషన్ అంతేనా? మూడు సినిమాలు, డిస్కో రాజా, ధమాకా అండ్ ఇది. సో అంటే డిఓపికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకు కార్తిక్కి మీకు డైరెక్షన్ ఇద్దాం అనిపించింది? ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద లెక్క ఇది,
డైరెక్టర్గా. యా. సో మరి ఎందుకు ఇద్దాం అనిపించింది అండ్ దిస్ బిగ్ ఫిల్మ్? అది కేవలం మళ్ళీ మామూలుగా ఏదో చెప్తాడు, ఒక యాక్షన్ ఫిల్మ్ ఉందండి అండ్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే డేస్ కూడా తక్కువ, లైక్ ఎక్కువ సాంగ్స్ అలాంటిది అని స్టార్ట్ అయింది. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థమవుతుంది. అది పెరుగుకుంటున్నా మన స్క్రిప్టు స్ట్రక్చరు దాని స్పాను పెరుగుకుంటాను వచ్చింది. లైక్ హనుమాన్, మీరు అనుకుంది ఒకటి జరిగింది ఇంకోటి. సో అలా కరెక్ట్గా చెప్పాలంటే అలా అనమాట. సో చాలా నమ్మకం, కాన్ఫిడెంట్గా తను చెప్పింది యాస్టీజ్గా. సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు కానీ బట్ మనం చూసిన తర్వాత నేను బేసిక్గా నేను మానిటర్ కూడా చూడను, కట్ చేసి చూపించింది మళ్ళీ కట్ చేసి చూపిస్తాడు కదా, అప్పుడు చూసి వెరీ హ్యాపీ. మరి మీకు లొకేషన్లో సైలెంట్గా ఉండేవాళ్ళంటే కొంచెం మీకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఎలాగ మరి? అంటే అది ఇక్కడ ఇంకోటి ఉంది, ఎంత సైలెంట్గా ఉన్నా తనలో ఒక హ్యూమర్ ఉంది, ఒక రకమైన హ్యూమర్ ఉంది. ఆ హ్యూమరే సినిమాలో ఉంటుంది. నైస్. తనకి కానీ తన రైటర్ మనీకి కానీ ఇది ఒక విచిత్రమైన హ్యూమర్ ఉంది, అది యూనిక్ హ్యూమర్, అది ఉంది దీంట్లో. మనీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు, వెరీ వెరీ గుడ్. కొన్ని ఆయన రాసిన ప్రాసలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చే అంత ఎఫర్ట్ పెట్టి రాశారు ఆయన. సో మనీ గురించి మనీ నుంచి కూడా తను ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చింది తనే. ఎక్కడ తొడగకోకుండా కాన్ఫిడెంట్గా పదం రాత తన డైలాగ్స్, మేము పోలాండ్ వెళ్ళాం, సీన్స్ అవుతుంటే నాకు ముచ్చటేసింది నిజంగా. బాగుంది, అతని పదప్రయోగం చాలా నచ్చింది నాకు, అందరికీ అర్థం అవుతుంది కూడా. వెరీ స్ట్రాంగ్. ఐ డోంట్ నో వన్ లైనర్స్ దాంట్లో ఇప్పుడు చెప్పాలొద్దు, స్క్రీన్ చూస్తూనే బాగుంటుంది. అప్పుడు నేను చెప్పిన మనీ గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు, రిలీజ్ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది, ఈ సందర్భంగా మాకు ఏదో ఒక టేక్అవే ఉండాలి కాబట్టి ఒక డైలాగ్ ఏదో ఒకటి రివీల్ చేయండి. రివీల్ చేయిందా? అదేంటిది చేయమంటున్నా చేయిందా? ఇప్పుడు దాకా ట్రైలర్లో రివీల్ చేయండి డైలాగ్. అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది, ఈ దేవుడు మంచోడు కాదు ఉండోడు, నాకు అది నచ్చింది, ఆ ట్రైలర్లో ఉంది. అలాగా ఇంకేదైనా మీకు నచ్చింది బాగా ఒక డైలాగ్ ఉంటుంది, అది నా డైలాగ్ కాదు కానీ సినిమాలో నా గురించి అది సూపర్గా ఉంటుంది అనమాట. అది ఐ డోంట్ నో నేను చెప్పాలి లేదా కార్తీక్, బాగా నచ్చింది ఏంటంటే నేను ఎన్నో యుద్ధాలు చూసాం కానీ మొట్టమొదటిసారి పంతాన్ని చూస్తున్నాం. పంతం అంటే నేను చెప్తాను చాలా మామూలుగా ఉంది కానీ ఆ సిచ్యువేషన్లో అది వచ్చిన తర్వాత గూస్ బంప్స్ వస్తాయి. అది మీకు ఒరిజినల్గా కూడా రియల్ లైఫ్లో కూడా యాప్ట్ అవుద్దేమో. ఎన్నో యుద్ధాలు చూసాం కానీ పంతం మాత్రం. ఇప్పుడు నాకు డౌట్ గురుగారు, కమర్షియల్ ఇప్పుడు నాకు అడిగినట్టు కమర్షియల్ సినిమా లేకపోతే ఒక యాక్షన్ ఎంటర్టైనరు ఏ సినిమా చేసినా కానీ మీరు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు ఏంటండి? నాకు సంబంధం లేదు, నేను పెట్టమంటున్నాను ఏంటి నాకు తెలియదు. ఇద్దరు హీరోయిన్లు మాత్రం కంపల్సరీగా ఒకటి చెప్పిన ఒకటి మాత్రం చూడు, ఒకరి హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది, ఇద్దరు ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నేను ఎలా అనుకుంటాను. నేను ఎప్పుడు మీతో అనే మాట ఇక్కడ చెప్పేచ్చా? అవును, నేను ఏ సినిమాలు ఈ మధ్యకాలంలో ఈ రెండు హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్లు ఏ సినిమా చేశాను నేను లాస్ట్? లేదు, టైగర్ ఒకటి దీంట్లో లేదు. నేను 2-3 సినిమాల్లో పేరు చదువుతుంటే 2-3 హీరోలు అనుకుంటున్నాను. రావణాసురాలో 3 ఉన్నారు. అది అదా అంటే దాంట్లో హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు కదా. నేను మీతో ఎప్పుడు చెప్పేది ఆడియన్స్ సమక్షంగా ఒకటి చెప్పేస్తాను, చెప్పచ్చా? మీకు తెలుసు కదా అదేంటో, చెప్పు. అదేంటంటే చిన్న ప్రాబ్లమ్ ఒకటి, యంగ్ హీరోస్ అందరికీ అంటే కొత్తగా వచ్చిన యంగ్ హీరోస్ అంటే ఐ మీన్ టు సే కొత్త బ్యాచ్ మా లాటు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. హీరోయిన్లు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే ఉండేదో 15 మంది ఉంటున్నారు. రవితేజ గారు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తారు. ఒక్కో సినిమాలో 2 హీరోయిన్లు ఉంటున్నారు. దానికి ఆడిషన్ మాత్రం 4 చేస్తున్నారు. అంటే 3x4 12 మంది కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్. 12 మందినా ఒక్కో సినిమాకి 4x3 సినిమాలు అంతే. సో ఆ 12 మంది మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాం, మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తున్నారు. దొరకట్లేదు, కష్టమైపోతుంది. ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పండి. ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని. అంటే ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలాగో చేయలేవని మీరు అన్నట్టు తీసుకోవచ్చు, లేదా బిఫోర్ ఆఫ్టర్. ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మ్యూజిక్ సౌండ్, ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఒకటి ఈ సినిమాలో వినిపిస్తాను. పేరు బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ చెప్పాను కానీ కార్తీక్ అండ్ ఐఎమ్ ఆల్వేస్, నాకు కొత్తలు అనేసరికి నాకు ఎక్కలేని ఊపు వస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు మంచి ఊపు మీద ఉంటారు, ఏదో ప్రూవ్ చేసుకోవాలని, ఎంకరేజ్ చేసుకోవాలని.
చేసుకునేవాడు ముందుకెళ్తాడు, చేయలేనివాడు అక్కడ ఉండిపోతాడు, అంతే. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ కొత్తోడు అతను చిన్న సౌండ్ కానీ అసలు, అండ్ సౌండ్ మీద, సీజీల మీద, వాటి మీద కార్తిక్ కూడా మంచి కమాండు. అంటే పని చేసే కొద్దీ అతనికి పెరిగిపోతుంది. సో వెరీ క్లియర్ అబౌట్ సౌండ్ అండ్ ఆల్. నేను మొన్నే చూశాను, 2 రీల్ చూపించాడు నాకు. ఇద్దరు కలిసి ఎరగదీశారు. సూపర్. అది ట్రైలర్లోనే అర్థమవుతుంది. అలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమాలకి అలాంటి మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్కే గూస్ బంప్స్, ఎలివేషన్. మీరు మొన్న అంటూ ఉన్నారు, అంటే పనిలో పని నాది కూడా చిన్న బయట లాగిచ్చేస్తాను. పనిలో మీరు మొన్న అంటూ ఉన్నారు, హనుమాన్లో మ్యూజిక్ నాకు చాలా నచ్చింది మీరు అంటూ ఉన్నారు. కాబట్టి అతని పేరు మర్చిపోయాను నేను. హరి గౌర, యా, సూపర్గా చేశాడు. మీకు పెద్ద ఫ్యాను. నన్ను గత వారం రోజుల నుంచి చంపేస్తున్నాడు. రవి గారికి ఎలాగో అలా ఒక మీటింగ్ సెట్ చేయండి, ఒక మీటింగ్. సూపర్. ఇది మా వాడు విన్నాడు. డెఫినెట్ కలుద్దాం. అరే అలాంటి వాళ్ళు కలవడానికి నేను అసలు రెడీ. నేను ఏ సౌండ్ ఇచ్చాడు, సూపర్. సినిమా అయిపోయిన తర్వాత కూడా, ఇవాళకి కార్తిక్ గారు నాకు తెలుసు, సినిమా అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్. దాన్ని ఎలా బెటర్ చేసి ఎవ్రీ మినిట్ అనుక్షణం. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు వాటి ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాతో ఎన్హాన్స్ అయ్యి ఒక్కసారి ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బయటికి రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో నా స్వార్థాలు కూడా నాకు. డెఫినెట్గా నెక్స్ట్ నువ్వే కాబట్టి యు ఆర్ ఇన్ క్యూ కదా. డెఫినెట్గా లేదు. ఇప్పుడు ఒక టెక్నీషియన్, లైక్ సినిమాటోగ్రాఫర్, బేసిక్గా ఒక డైరెక్టర్ అయ్యేవాడు బేసిక్గా చాలా అరుదు, తక్కువ, లైక్ సక్సెస్ అవటం కానీ ఇంకోటి. కానీ కార్తీక్ అది కాదు, అసలు ఎగ్జిక్యూషన్ అది చెప్పాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా. అందుకే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా. కానీ రిలీజ్ ముందు మీరు హ్యాపీగా ఉంటే కనిపించేస్తుంది మాకు. నా అర్థమైంది కదా మీకు. మీరు మీ